ఈ చిత్రంలోని పాత్రలు మరియు సన్నివేశాలు అన్ని కల్పితాలు మాత్రమే. దీనికి సంబంధించిన వారు భూమి మీద ఉన్నా లేకపోయినా మాకు ఎటువంటి సంబంధం లేదు. మా బాస్ ఒకటి పత్తిదానికి రాకే కాల్ చేస్తాడు. సండే కూడా నిద్రనే ఉంటాడు. ఒరే బావ సెల్లందుకోసారి అమ్మ నుంచి ఫోన్ చెప్పగారా. అమ్మా చెప్పవే. ఒరే నాన్న, నీకు 2 సంబంధాలు వచ్చాయిరా. మొదటిదేమో 50 లక్షలు ఇస్తామన్నారు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. రెండోదేమో 1 కోటి రూపాయలు ఇస్తామంటున్నారు. అమ్మాయి నల్లగా ఉంటుంది. ఏం చేయమంటావు? అందం ఎవరికి కావాలమ్మా, మనసు ముఖ్యంగానే. ఆ 1 కోటి రూపాయల సంబంధమే కాయించి. ఒరే బావ ఇంగ్లీష్ పేపర్ వచ్చిందా? బిల్లు కట్టలేదని ఈయనన్నాడు. నన్ను లేపాల్సింది నరికెద్దు నా కొడుకుని. పొద్దున్నే రక్తపాతం ఎందుకని చెప్పలేదురా. పవన్ గారు యుఎస్ నుంచి. బావ చెప్పు. ఒరే నీకు విషయం తెలుసా? ఆ మస్తాన్ గడి చెల్లెలు మన కార్తిక్ గడితో లేచిపోయిందంట. లేచిపోయిందా? అబ్బో వీడికి ఏది తెలిసింది, చావు దుబ్బుతాడు. ఒక్క నిమిషమే. అవునా? ఎప్పుడు ఎలా జరిగింది? ఏమో అయ్యన్నో తెలీదు. ఉంటా బాయ్. ఈడొకడు అమలాపురంలో కుక్క సంవత్సరాన్ని ఈడికే ముందు వెళ్తుంది. అసలు ఈడు యుఎస్ లో జాబ్ చేస్తున్నాడా, అమలాపురం మీద రీసెర్చ్ చేస్తున్నాడా? ఒరే బావ నీకు విషయం తెలుసా? చెప్పరా. ఆ కార్తిక్ గడు మస్తాన్ గడి చెల్లెలతో లేచిపోయాడంట. వాడు లేచిపోతే నీ సొనకానందం ఏంట్రా? చిన్నప్పుడు మస్తాన్ గడ నాన్న మాసం కొట్టరా అంటే దుమ్ములు కొట్టివాడు. భలే జరిగింది వాళ్ళకి. ఇప్పుడు కార్తిక్ గడు దొరకాలి, కైమా చేస్తారండి. వాడు నీ ఫ్రెండే కదా? నా ఫ్రెండ్ ఏంటి? ఈ విషయం మన ఊళ్ళో తెలిస్తే సంబంధాలు కూడా ఎక్కువ. నేను ఆడితో మాట్లాడను, నువ్వు ఆడితో మాట్లాడు. ఈ విషయం మా బామతిగా అడిగితే కరెక్ట్గా చెప్తాడు. చావు దుబ్బుతున్నాడు రా బాబు. రే బామర్దే, ఆ కార్తిక్ గడు మస్తాన్ గడి చెల్లెలు లేచిపోయారంట కదా? నీకేం తెలుసా? ఇందాకే తెలిసింది, మళ్ళీ చేస్తాను. ఈడొకడు సగం సగం పనులు, ఏది పూర్తిగా చెప్పడం. నాకిక్కడ టెన్షన్తో నరాలు దిగిపోతున్నాయి. టిఫిన్ రెడీ, వెళ్ళి బ్రష్ చేసుకుంటారా. నీకేమన్నా ఫ్రెంచ్ కిస్ ఏమైనా పెట్టాలండి? ఆఫీసులో అంటే రమ్య ఉంటది కాబట్టి తప్పదు. పర్లేదు ప్లేట్లు తీసుకొచ్చాయి. ఇవ్వండి. నీ అంకమ్మ ఒరే బావా, అమ్మ అస్తానగడి చెల్లెలు చదువుకునే రోజుల్లో తలదించుకుని ఉండేదిరా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తలెత్తుకోకుండా చేసింది. మళ్ళీ మొదలెట్టాడు రా బాబు. అయినా సైలెంట్గా ఉండే అమ్మాయిలు చాలా ప్రమాదం రా. లంచ్ రెడీ రా. మొహం కడుగు. మొహం కడగపోతే నీకు ఏమైనా ప్రాబ్లమా? పర్లేదు చెప్పు. దొబ్బుద్రామేంటి భోజనం పెట్టు. లేవరా బాబు. ఒరే బావా, ఆ కార్తీక్ గడి అంటే నేనే బాగుంటాను కదరా. అదే ఆడికెళ్ళ పడిపోయిందిరా. అది తెలిసేది నన్ను సరిగ్గా చూసి ఉండదు కదా. అవునరా. హలో హలో, ఎవరండి మీరు? ఫోన్ చేసింది నువ్వా నేనా? అంత మాటలు దొబ్బుతావేంటి? ఇప్పుడిప్పుడే సంబంధాలు ఎక్కుతున్నాయి నాకు. ఇదిగో ఎలా ఏడిపించావనుకో నీ మీద నిర్భయ కేసు, అభయ కేసు, అన్ని కేసులు పెట్టేస్తాను. పెట్టు. పద్ధతైన కుర్రోళ్ళు అంటే ఎంత దారుణమైపోతున్నారు ఆడోళ్ళు. డిన్నర్ రెడీ, ఇప్పుడైనా మొహం కడుక్కోరా. ఏదో కాగ్గోలు అటుకు భోంచేద్దాన్నాడు. కార్తిక్ గడు నేనునే డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ అస్తానగడి ఇంటి అతని నుంచి వెళ్ళివన్నారా. కరెక్ట్ గా ఇంటి ముందు ఈ సైకిల్ బ్యాచాడు. నేను అప్పుడు గమనించలేకపోయినరా ఆడాలి ఇంటికి బ్యాచ్లు వేస్తున్నాడని. నాది అయిపోయిందిరా. ఆ కార్తిక్ గడు నిన్న కాల్ చేశాడురా. అయినా విషయం నాతో చెప్పలేదు. నీకు తెలిస్తే ప్రపంచమంతా తెలిసినట్టే. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఒరే బావా చెప్పరా. కార్తిక్ గడు మస్తాన్ గడి చెల్లెలతో ఎలా లేచిపోయాడురా. ఒరే నేను చంపేస్తాను. పొద్దున్నీ చూస్తున్నాను, చెప్పిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తావు. అది నీ అక్క చెల్లె, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంత ఫీల్ అవ్వరు. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఈ విషయం గురించి నా దగ్గర ఇంకోసారి డిస్కస్ చేసి నేను చంపేస్తాను. ఒరే అది కాదురా. పడగా రమ్య వస్తానా? కాసుకో. పేపర్ అనుకుంటా. వస్తానా? సచ్చాడు నా కొడుకు. బావా, రజయ్ అనే మా కోసం ఎతుకుతున్నాడు రా బావా. నువ్వే మా పెళ్లి చేయాలి. నాకేమన్నా ఇంద్రా సమరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉందనుకుంటున్నావేంటి? నేను ఉన్నానో లేదు పక్కింటోడికే తెలియదు. ఆయన అడ్రస్ ఎవడిచ్చాడు రా.
ఎవడిచ్చాడ్రా నీకా? అది కాదన్నయ్యా. ఎవడే నీకు అన్నయ్య? ఎవడే నీకు అన్నయ్య? నువ్వు ఆగరా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది. నేను సచ్చిన రిజిస్టర్ ఆఫీస్కి రానరా. ఎరా మహమ్మద్ది చెప్పరా. సరే నీకేమైనా తెలిసే చెప్పు, నాకేమైనా తెలిసే చెప్తాను. బాయ్. సాక్షి సంతకం ఎవరు పెడతారు? ఏమండి, నాకు ఇప్పుడిప్పుడే సంబంధాలు ఎక్కుతున్నాయి. నేను సచ్చిన సంతకం పెట్ట. నేను పెడతాను. ఒక మంచి స్టిల్ ఇవ్వు. అబ్బా సూపర్ ఇచ్చావురా. పవన్ చెప్పు. ఎరా కార్తిక్ గడి పెళ్లి చేసింది నువ్వా? ఒరే నేను జస్ట్ పక్కన ఉన్నానంతే, నాకేం తెలీదురా. నేను ఆ ఫోటోని మన అమలాపురం గ్రూప్ లో షేర్ చేస్తాను రా. చేసేసావా? సరే మరి ఉంటాను, బాయ్. ప్రాణానికి వచ్చింది. ఎరా బామ్మద్ది. ఎరా కార్తిక్ గడి పెళ్లి చేసింది నువ్వా? ఒరే నేను పెళ్లి చేయలేదురా, పక్కన ఉన్నానంతే. మరి అదేంటిరా ఊర్లో వాళ్ళంతా నువ్వే చేసావని చెప్పుకుంటున్నారు. ఆ మస్తాన్ గడైతే నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని చూస్తున్నాడు, జాగ్రత్త. ఇది మాత్రం పూర్తిగా చెప్తారా? నాకు తెలియదురా అంటే నన్నట్టుకు దుబ్బెత్తున్నారేంట్రా? అయ్యి బాబోయ్, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? నేను పక్కన నిలబడ్డానంతేరా, నేను పెళ్లి చేశానంటారేంట్రా? ఇలా అయితే నాకు సంబంధాలు ఎలా ఎక్కుతారా? నువ్వు చేస్తే సంబంధాలు ఎలా వస్తాయి బాబు? ఒరే నువ్వు ఆగ్రా, నీకు దన్నవరా. హలో హలో, నువ్వేంట్రా కార్తిక్ గడి పెళ్లి చేసింది? ఎవడ్రా నీకు చెప్పింది నేను ఆ పెళ్లి చేశానని? ఆ పెళ్లికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఫోన్ పెట్టేయ్. ఎందుకు అంత సీరియస్ అవుతావు? నువ్వు బతుకుంటే మళ్ళీ కలుద్దాం, బాయ్. ఎవరో పెళ్లి చేసుకుంటే నన్నట్టుకు దొబ్బుతారేంట్రా అందరూనా? ఏ బాబోయ్. అవునరా నేనే చేసి ఏం చేస్తారు చేసుకోండి. ఒరే మా చెల్లికి పెళ్లి చేస్తారని నరికేస్తాను నిన్ను. అయ్యి బాబు నాకేం తెలియదండి. హలో 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 పెట్టేడు బాబోయ్. ఒరే నిజంగా చంపేస్తాడంటే ఏంట్రా? అయినా తొక్కలే, మా బాబాయ్ రాయలసీమలో కారు మెకానిక్, చెప్తాను వాడు సుమ్ములు వేసుకొస్తాడు. నిజంగా చంపేస్తాడంటావా? అయ్యి బాబోయ్. అదే వాడే ఉంటాడు. తలుపు తీసుకో. అయ్యి బాబోయ్, ఆడే ఉంటాడు. సార్ మేము ఎల్ఐసి నుంచి వచ్చాము, ఒక పాలసీ చేయండి సార్. ఒరే పాలసీ ఫిలప్ చేసి ఒక నన్ను చంపేస్తారా? నీకు దన్నవరా పోరా బాబు. ఈడెవడు అండర్ కవర్ ఆపరేషన్ కి అండర్వేర్ లేకుండా వచ్చాడు? ఒరే పుట్టోడా, నువ్వు కూడా నా జీవితంతో ఆడేసుకుంటున్నావంటరా. ఎల్రా బాబా. చెప్పట్రా అంత మాటలు దొబ్బుతున్నాడు. ఒరే మా చెల్లికి పెళ్లి చేస్తారా నువ్వు? చచ్చిపోయాను బాబు. అన్న అమలాపురంలో పెద్ద రెబలాంటి కదా? అవుననుకో, ఈ మధ్య సంబంధాలు ఎక్కట్లేదని నేనే తగ్గించేసాను. హైదరాబాద్ లో కూడా మనం గురించి తెలిసిపోయింది చూసావా? అలా ఉంటాడు మనం అంటే. మొదలెట్టాడు.